చూపులు కలిసిన శుభవేళ. ఈరోజు ఎపిసోడ్లో అర్జున్ ఆఫీస్ నుంచి వస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుండగా హిందూ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ అవతలి వాళ్ళతో నేను కూడా మిఠాయి వాళ్ళ అమ్మాయిని అలాగే బిజినెస్ మ్యాన్ భార్యను అనడంతో అర్జున్ ఇదంతా గమనిస్తూ మనసులో సంతోషపడతాడు. హిందూ మాట్లాడేది అయిపోయిన తర్వాత అర్జున్ చూసి అర్జున్ చెవిలో బ్లూటూత్ను చూపించి ఎంత ఎక్కడ దొరుకుతుంది అర్జున్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. దానికి ఇందు సరేలే నేను బావగారిని అడిగి తెలుసుకుంటానని అంతలో మళ్ళీ వెనక్కి తిరిగి కార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏం కార్డ్స్ అంటే నేను బిజినెస్ కార్డ్స్ గురించి అడుగుతున్నాను, సరేలే నేను బావగారిని అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళిపోతుంది. మరోపక్క మనోరమ అక్కడికి వచ్చి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గురించి ఏమైనా డెసిషన్ తీసుకున్నారా, ఏ డ్రెస్ వేసుకోవాలని అంటుండగా ఇంతలో బామ్మ ఈసారి కాంపిటీషన్లో నువ్వు పావని నీలాగా చేస్తే బాగుంటుంది అనడంతో మనోరమ ఊహించుకొని అత్తయ్య వద్దు ప్లీజ్ అంటుంది. అర్జున్ వచ్చి ఇందు ఎక్కడని అడుగుతాడు. అంజలి నేను కూడా చూడలేదు అనడంతో అక్కడి నుంచి వచ్చిన పైడరాజును అడగడంతో తెల్లవారుజామున వెళ్ళిపోయింది, చాలా పని ఉంది అని కూడా చెప్పారు అని చెప్పడంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో మనోరమ ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది అంటే అంజలి ఇందుకు నేను ఫోన్ చేసి చూస్తానని ఫోన్ చేస్తుంది. ఇందుని ఎక్కడ అని అడిగితే మొదటి రోజు బిజినెస్ అని తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేస్తుంది. మరోపక్క అర్జున్ ఆఫీస్లోకి వచ్చేసరికి అందరూ ఒకచోట ఉండి మీల్స్ బాక్సులు తీసుకొని ఉంటారు. థ్యాంక్ యూ సార్ అంటారు. ఎందుకు ఈ మీల్స్ ఇప్పుడే వచ్చింది అంటారు. దాంతో అర్జున్ ఫోన్ రావడంతో తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. అంజలి గారి జాయింట్ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదని మీరు చెప్పారా అని ఫోన్లో అడుగుతారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటాడు. అర్జున్ తన మనసులో శామ్ అన్న మాటలు ఇదంతా మీ అక్క కోసమే, మీకు తెలియదేమో రెడ్ రోసెస్ కూడా మీ అక్కకు ఇష్టమని చెప్పింది గుర్తుకు తెచ్చుకుంటాడు. మళ్ళీ అర్జున్ కుమార్కు ఫోన్ చేసి ఈ నెల అక్క పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి శామ్ నిజంగా మారడానికి ప్రయత్నిస్తే అక్కను బాగా చూసుకోవడమే తన మొదటి కర్తవ్యం అనుకుంటాడు. ఇంతలో ఆఫీస్ స్టాఫ్తో ఇంతకుముందు క్యాంటీన్ అతను మా భోజనం ఎందుకు వద్దు మీరు ఇలా సడన్గా చెప్తే ఎలా అని అడుగుతూ ఉండగా అర్జున్ చూసి అతన్ని పైకి రమ్మంటాడు. అసలు నువ్వెవరు ఏం కావాలి అని అడుగుతాడు. ఎవరికి మా క్యాంటీన్ భోజనం వద్దు అంట సార్, కొత్తగా క్యాంటీనర్ దొరికిందంట, మా కుటుంబం అంతా ఈ క్యాంటీన్ పైన ఆధారపడి ఉండారు సార్, మీరు ఇలా చేయకూడదు అంటే నేనేం చేశాను అంటాడు. అర్జున్ మీరు పెళ్లి చేసుకున్నారు కదా అని అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మరో ప్రక్క శామ్ వాచ్ కొనాలని 60,000 పర్వాలేదు నేను 1:30 డబ్బు పంపించేస్తాను అని కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ నెంబర్ కొట్టి చూస్తాడు. డబ్బులు పడకపోవడంతో ఫోన్ చేసి అంజలి నెంబర్ చెప్పి ఒకసారి చూసి చెప్పమంటాడు. అర్జున్ నువ్వు నా అకౌంట్లో డబ్బులు ఆపేసి మీ అక్క అకౌంట్లో మాత్రమే డబ్బులు వేశావు, చాలా తప్పు చేశావు, నేను అస్సలు ఊరుకోను అనుకుంటాడు. అప్పుడే ఇందు అర్జున్ దగ్గరికి వచ్చి బిల్స్ బాక్స్ పెడుతుంది. అప్పుడు అర్జున్కి అర్థమవుతుంది క్యాంటీన్ అతను ఎందుకు అలా అన్నాడు. ఇందు ఇక్కడికి వచ్చి కూర్చో, ఇది నీ పని అన్నమాట. అర్జున్ కోపంతో నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఇలా చేసే ముందు నాకు చెప్పాలి కదా అంటుండగా ఇదేమీ పట్టించుకోకుండా తను చేసే సర్వీస్కు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ కోపంతో నీకేమైనా డబ్బులు కావాలంటే అంటుండగా 1 నిమిషం అర్జున్, ప్రతి దాంట్లో మీరు లెక్కలు చూస్తారని నాకు తెలుసు, అది 3 లక్షలైనా లేదా 300 అందుకే ఈ నిర్ణయం తీసేసుకున్నాను, నేనే సొంతంగా సంపాదించుకోవాలని. ఇంకా ఈ పని నా కోసం చేస్తున్నాను.
అర్జున్, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరికీ లేదు. అవునా, దొంగచాటుగా తినడం నేను చూశాను. ఈరోజు జిలేబీ తినచ్చు, షుగర్ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరో ప్రక్క పావని కొన్ని జాకెట్లు తీసుకుని వాటిలో ఏ కలర్ బాగుంది అని బామ్మను అడుగుతుంది. ఒక కలర్ జాకెట్ తీసి ఇస్తుంది. ఇంతలో ఇందు స్వీట్స్ తీసుకొని వచ్చి అందరికి ఇచ్చి, మీతో ముందే చెప్పాల్సింది, నేను డబ్బా భోజనం మొదలుపెట్టాను అంటుంది. దాంతో మనోరమ, వీళ్ళని చూసి ఏమనుకుంటారు అంటే బామ్మ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం మంచిదే అని చెప్తుంది. మరోవైపు అర్జున్ స్టాఫ్తో లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ మీరు ఆర్డర్ చేయకూడదు, ఇక్కడ రూల్ అనుకోండి, ఇప్పుడే క్యాన్సిల్ చేయండి అని చెప్తూ ఉండగా ముందు క్యాంటీనర్ వచ్చి, మేడం విషయంలో అలా చేయకండి సార్ అంటారు. మీరు ముందు వచ్చి అలా చెప్పారు అంటే, మేడం నాకు పని ఇచ్చారు సార్, మేడం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి సార్ అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.